మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన డబ్బుల్ని ఇంకా ఇన్వెస్ట్ చేయకుండా లైఫ్ లాంగ్ హ్యాపీగా కూర్చొని తినేలాంటి ఆపర్చునిటీ మనకి ఎస్‌డబ్ల్యూపీ అంటే సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ ఇస్తుంది. ఈ వీడియో చేసే కంటే ముందర మీకిక్కడ స్క్రీన్ మీద కనిపిస్తోంది గదా! ఈ పార్ట్ 1 వీడియో ఆల్రెడీ చేశాను. అందులో అసలు ఎస్‌డబ్ల్యూపీ అంటే ఏంటి? మన డబ్బులు ఎప్పటికి అయిపోకుండా కాంపౌండ్ అవుతూ ఉండి మనకి రెగ్యులర్ పెన్షన్ ఇన్‌కమ్ లాగా, రెగ్యులర్ ఇన్‌కమ్ లాగా, సాలరీ లాగా ఎలా వస్తుంది? ఆ మ్యాథ్ ఎలా వర్కౌట్ అవుతుంది అని చెప్పి ఎక్సెల్ షీట్ మీద క్లియర్‌గా ఏసి చాలా డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఆ వీడియో చేసినప్పుడు మీలో చాలామంది నన్ను అడిగిన క్వెషన్ ఏంటంటే, ఇప్పుడు నాకు మ్యూచువల్ ఫండ్స్‌లో హోల్డింగ్స్ ఉన్నాయి. లేదు నాకు స్టాక్స్‌లో హోల్డింగ్స్ ఉన్నాయి. సో, ఇప్పుడు వీటిల్లో మీరు చెప్పిన ఎస్‌డబ్ల్యూపీ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దీన్ని యాక్టివేట్ ఎలా చేసుకోవాలి? దీన్ని నేను ఎలా యాక్టివేట్ చేయాలి? ఏ బ్రోకర్ సపోర్ట్ చేస్తారు? మ్యూచువల్ ఫండ్ ప్లాట్‌ఫార్మ్‌లో ఉందా? లేదా? దాని ప్రొసీజర్ కూడా స్టెప్ బై స్టెప్ మాకు ట్యుటోరియల్ లాగా ఇచ్చేసారంటే మాకు చాలా హెల్ప్‌ఫుల్ ఉంటుందని మీరందరూ అడిగారు గదా! సో, దానికోసమే ఈ వీడియో తీసుకొచ్చేసాను. సో, ఇంక డిలే చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాము. నా పేరు నిహాల్. మీరు చూస్తున్నది మార్కెట్ ఫీడ్. ఇంక మొదలు పెడదామా? సో, మనం ఈ ఎస్‌డబ్ల్యూపీ యాక్టివేట్ చేసుకునేది 2 ప్రాసెసెస్ నేర్చుకుందాం. ఫస్ట్ ఏమో మన ఏదైతే ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్ అకౌంట్ ఉంటుందో దాంట్లో ఎస్‌డబ్ల్యూపీ ఎలా యాక్టివేట్ చేసుకోవాలని అది చాలా సింపుల్, ఈజీ ప్రాసెస్ మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు. సెకండ్ పద్ధతిలో మన ఈటీఎఫ్స్ అవ్వచ్చు, ఇండివిడ్యువల్ స్టాక్స్ అవ్వచ్చు, వాటిల్లో ఎస్‌డబ్ల్యూపీ ఎలా యాక్టివేట్ చేసుకోవాలో నేర్చుకుందాం. సో, ఇక్కడ నేను ఫస్ట్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఎస్‌డబ్ల్యూపీ యాక్టివేట్ చేయడానికి నా జెరోదా కాయిన్ అకౌంట్‌ని నేను యూజ్ చేస్తున్నాను. ఇది నేను యాక్టివ్‌గా ఇన్వెస్ట్ ఏం చేయను ఇందులో. ఇది జస్ట్ నా డెమో అకౌంట్. సో, దానికోసం నేనిక్కడ మీకు వీడియో కోసం చూపిస్తున్నాను. సో, ఇక్కడ ఆ డాష్‌బోర్డ్ ఓపెన్ చేసేసాను. ఆల్మోస్ట్ రూ. 6,000 ఏదో నేను ఇన్వెస్ట్ చేశాను. అది ఇప్పుడు కరెంట్ వాల్యూ రూ. 8,500 మనకి కనిపిస్తోంది. సో, ఇప్పుడు దీంట్లో మనం ఎస్‌డబ్ల్యూపీ యాక్టివేట్ చేయడానికి హోల్డింగ్స్‌లోకెళ్ళామనుకుంటే మన దగ్గర ఏ మ్యూచువల్ ఫండ్స్‌లో మనం ఇన్వెస్ట్‌మెంట్ చేశాము అని చెప్పి మనకిక్కడ లిస్ట్ కనిపిస్తుంది. మన ఫండ్స్ ఇక్కడున్నాయి. యావరేజ్ ఎన్ఏవి వాల్యూ ఉంది. మనం ఎన్ని యూనిట్స్ ఇన్వెస్ట్ చేసాము, ఎంత అమౌంట్, కరెంట్ పీఎన్ఎల్ అంతా మనకి ఇక్కడ కనిపిస్తుంది గదా! సో, ఇప్పుడు దీంట్లో ఎస్‌డబ్ల్యూపీ యాక్టివేట్ చేయాలంటే చాలా సింపుల్ ప్రొసీజర్. సింపుల్‌గా ఇక్కడొచ్చి ఈ 3 లైన్స్ మీద మీరు క్లిక్ చేశారనుకుంటే, బై మోర్ అంటే ఏంటి మీకు ఆల్రెడీ తెలుసు. మనం ఇంకొంచెం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎస్ఐపి అంటే మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. దీంట్లో మళ్ళీ ఇన్వెస్ట్ చేయడానికే. ఈ ఎస్‌డబ్ల్యూపీ వదిలిపెట్టేసేయండి. సింపుల్‌గా స్టార్ట్ ఎస్‌డబ్ల్యూపీ మీరు క్లిక్ చేయంగానే మనం ఏదైతే ఫండ్‌ని సెలెక్ట్ చేశామో దాంట్లో ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, దాని అప్రాక్సిమేట్ వాల్యూ ఎంతుందో మీకిక్కడ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఫ్రీ యూనిట్స్ 0.000 అని ఉంది. ఎందుకు అనంటే ఇదొక ఈఎల్ఎస్ఎస్ ఫండ్ గదా! దీనికి ఇంకా లాక్ ఇన్ పీరియడ్ ఉంది. ఇంకొక 1 ఇయర్. సో, అప్పటి వరకు ఫండ్స్ నేను అమ్మలేను కాబట్టి 0 అని చూపిస్తోంది. కానీ మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసుండి మీకు ఆల్రెడీ ఫండ్స్ ఉంటే అక్కడ మీకు ఫ్రీ యూనిట్స్ కనిపిస్తాయి. దాన్ని మీరు ఆటోమేటిక్‌గా ఎంతైతే ఫ్రీ యూనిట్స్ ఉన్నాయో అది మీరు సెల్ అనేది చేయొచ్చు. తర్వాత ఇక్కడ అమౌంట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఇప్పుడిక్కడ నా దగ్గర ఆల్రెడీ ఉన్న వాల్యూనే 2896 కాబట్టి మేబీ ఒక రూ. 10 యాడ్ చేస్తున్నాను. సో, రూ. 10 యాడ్ చేస్తే ఎన్ని యూనిట్స్ నేను సెల్ అవుతే నాకు రూ. 10 వస్తాయి. కరెంట్ డేట్‌న 0.054 అని ఇక్కడుంది. తర్వాత నాకు ఎంత ఫ్రీక్వెన్సీలో కావాలి అంటే నాకు ఎవ్రీ వీక్లీ అంటే ఎవ్రీ వీక్ నా అమౌంట్ క్రెడిట్ అవ్వాలా? ఎవ్రీ 15 డేస్‌కి కావాలా? మంత్లీ కావాలా? క్వార్టర్లీ కావాలా? అని సెలెక్ట్ చేసి ఇక్కడ నేను మంత్లీ సెలెక్ట్ చేస్తూ ఫస్ట్ డేట్ సెలెక్ట్ చేసి క్రియేట్ ఎస్‌డబ్ల్యూపీ అని క్రియేట్ చేశాననుకుంటే, అప్పుడు మనకి ఎవ్రీ మంత్ ఫస్ట్ తారీఖు రూ. 10 అమౌంట్‌తో ఎన్ని యూనిట్స్ అమ్మితే రూ. 10 వస్తుందో, ఆ అమౌంట్‌తో అన్ని యూనిట్స్ ఆటోమేటిక్‌గా సెల్ అయిపోయి, ఆ ఫండ్స్ ఏదైతే ఉంటాయో అవి నా అకౌంట్‌కి ఆటోమేటిక్‌గా క్రెడిట్ అయిపోతాయి. సాలరీ లాగా లేదా పెన్షన్ లాగా మీరు ఏదైనా అనుకోండి. ఆటోమేటిక్‌గా మన అకౌంట్‌లోకి క్రెడిట్ అనేది అయిపోతాయి. అండ్ ఇప్పుడు మంత్లీ అంటున్నాను కదా! ఇప్పుడు నవంబర్ మంత్ నడుస్తుంది. సో, మేబీ డిసెంబర్ 1కి నేను ఈ క్రియేట్ చేశాను ఎస్‌డబ్ల్యూపీ. కానీ డిసెంబర్ 1 ఏదో పబ్లిక్ హాలిడే ఉంది. మార్కెట్ హాలిడే ఉంది అని అనుకోండి. అప్పుడు నెక్స్ట్ మార్కెట్ వర్కింగ్ డే ఎప్పుడైతే ఉంటుందో, అప్పుడు మన యూనిట్స్ ఏవైతే ఉంటాయో అవి సెల్ అయిపోయి మనకు రూ. 10 ఏవైతే ఉన్నాయో మన అకౌంట్‌లోకి వచ్చేస్తాయి. సో, ఇక్కడ ఎగ్జాంపుల్‌కి 10 పెడుతున్నాను. మీరు ఆల్రెడీ ఎప్పటినుంచో ఇన్వెస్ట్ చేస్తున్నారనుకోండి. ఆల్రెడీ ఓ 50,00,000, 60,00,000, రూ. 1,00,00,000, 10,00,00,000, 1,00,00,000 ఉన్నాయనుకోండి. మీరు ఎంత అమౌంట్ సెలెక్ట్ చేసుకుంటే అంత అమౌంట్ ఆటోమేటిక్‌గా మీ అకౌంట్‌లోకి క్రెడిట్ అనేది అయిపోతుంది. ఇది మీరు ఇండివిడ్యువల్‌గా ఎన్నైతే మీకు ఫండ్స్ అయితే ఉంటాయో అన్నిట్లో ఇండివిడ్యువల్‌గా క్రియేట్ అనేది చేసుకోవచ్చు. అది మీకిక్కడ ఎస్‌డబ్ల్యూపీ ఇక్కడ మీకు అన్ని లిస్ట్ మొత్తం ఇక్కడ ఆటోమేటిక్‌గా అనేది వచ్చేస్తుంది. సో, ఇదేమో మనం వెబ్‌సైట్ అవ్వచ్చు, యాప్ అవ్వచ్చు. ఇక్కడ నేను జెరోదా కాయిన్ యూజ్ చేస్తున్నాను. అది మీరు గ్రో అవ్వచ్చు, కుబేరా అవ్వచ్చు, లేకపోతే ఇంకే మ్యూచువల్ ఫండ్ ప్లాట్‌ఫామ్‌లో అయినా ఈ ఆప్షన్ అందరూ అవైలబుల్ చేస్తారు. అది మీరు యాక్టివేట్ అనేది చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్
మన ఫండ్స్ లేదా మన షేర్స్ ఈటీఎఫ్స్ రూపంలో ఇండివిడ్యువల్ షేర్స్‌లో మన ట్రేడింగ్ ఇంకా డీమ్యాట్ అకౌంట్‌లో ఉంటే దాంట్లో ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అంటే అది ఇప్పుడు మనం నేర్చుకుందాం. సో, దానికి నేను మళ్ళీ జెరోదా అకౌంట్ ఓపెన్ చేసేసాను. నా జెరోదా ట్రేడింగ్ అకౌంట్. దీంట్లో గూడా నేను ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం ఎస్ఐపీస్ చేస్తూ ఉంటాను. ఆ అకౌంట్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సో, ఇక్కడ మనం హోల్డింగ్స్‌లోకెళ్తే ఇక్కడ నేను ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన ఈటీఎఫ్స్ పేర్లన్నీ మీకు కనిపిస్తూ ఉంటాయి. గోల్డ్ బీస్, స్మాల్ క్యాప్ హెచ్‌డిఎఫ్‌సి, జూనియర్ బీస్, మిడ్ బీస్, N100, నిఫ్టీ బీస్ ఇవన్నీ ఏవో కనిపిస్తున్నాయి. ఇక్కడ ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేశాను, కరెంట్ వాల్యూ ఎంత, ఇదంతా ఆల్రెడీ బ్లర్ అయిపోతుంది. సో, అది మీరు వదిలిపెట్టేసేయండి. బట్ కాన్సెప్ట్ ఏంటి, ఇప్పుడు నా దగ్గర ఈ హోల్డింగ్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో నేను ఎస్‌డబ్ల్యూపీ ఎలా క్రియేట్ చేసుకోవాలి అంటే, ఇక్కడ దానికి సింపుల్‌గా ఆప్షన్స్ మీద మీరు క్లిక్ చేస్తే ఇందాక మ్యూచువల్ ఫండ్‌లో లాగా ఇక్కడ మనకి ఎస్‌డబ్ల్యూపీ అనే ఆప్షనే కనిపించదు. వ్యూ బ్రేక్ డౌను, క్రియేట్ జీటీటీ ఇవన్నీ ఉన్నాయి కానీ ఎస్‌డబ్ల్యూపీ అనే ఆప్షన్ ఎక్కడా కనిపించదు. మరి దీంట్లో ఎస్‌డబ్ల్యూపీ ఎలా క్రియేట్ చేసుకోవాలంటే సింపుల్ ట్రిక్, ఒక జుగాడుంది. అదేంటో చెప్తా. ఇప్పుడు దీంట్లో ఆర్డర్స్‌లోకొచ్చేయాలి. ఆర్డర్స్‌లోకొచ్చిన తర్వాత మీ ట్రేడింగ్ అకౌంట్‌లో ఎస్ఐపి ఫీచర్ ఉండాలి. ఎస్ఐపి ఫీచర్ అంటే ఏంటి? ఎవ్రీ మంత్ ఆటోమేటిక్‌గా నా ట్రేడింగ్ అకౌంట్‌లో ఎంతైతే బ్యాలెన్స్ అమౌంట్ ఉంటుందో దాని నుంచి నేను చెప్పిన స్టాక్స్ ఎవ్రీ మంత్ ఫిక్స్డ్ టైమ్‌కి ఒక స్పెసిఫిక్ క్వాంటిటీతో కొనాలి అని చెప్పి మనం ఈ ఎస్ఐపి మ్యాండేట్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. సో, మీ ట్రేడింగ్ అకౌంట్‌లో ఈ ఫీచర్ అనేది ఉండాలి. సో, ఇప్పుడు మీకున్న వేరే ఏ ట్రేడింగ్ అకౌంట్‌లో అయినా ఈ ఫీచర్ లేదు అని అనుకుంటే, ఈ ఫీచర్ ఉండే అకౌంట్‌కి మీరు కంపల్సరీ ట్రాన్స్‌ఫర్ అవ్వాలి. మీ షేర్స్ అన్ని ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. అప్పుడే మీరు ఎస్‌డబ్ల్యూపీ యాక్టివేట్ చేసుకోగలుగుతారు. సో, మీ ట్రేడింగ్ అకౌంట్‌లో ఈ ఫీచర్ లేకపోతే వేరే ట్రేడింగ్ అకౌంట్‌కి ఎలా షేర్స్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు ఫ్రీగానే ఆల్రెడీ డీటెయిల్డ్ వీడియో చేశాను. స్టెప్ బై స్టెప్ వీడియో. అది ఐకార్డ్‌లో డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఆ వీడియో చెక్‌ఔట్ చేయండి. సో, ఈ ఎస్ఐపి ఫీచర్ వచ్చిన తర్వాత ఒక క్రియేట్ న్యూ ఎస్ఐపి అని సెలెక్ట్ చేయాలి. సో, దీనికి నేను ఒక కొత్త బాస్కెట్ క్రియేట్ చేస్తున్నాను. ఎందుకంటే మల్టిపుల్ ఈటీఎఫ్స్ ఉన్నాయి గదా! సో, దానికోసం ఒక న్యూ బాస్కెట్‌ని నేను సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి బాస్కెట్ పేరు మేబీ ఎస్‌డబ్ల్యూపీ అని పెడుతున్నాను. దాన్ని క్రియేట్ చేసుకుందాము. ఇక్కడ నిఫ్టీ బీస్ అని నేను యాడ్ చేస్తున్నాను. సో, నిఫ్టీ బీస్ ఎవ్రీ మంత్ ఫస్ట్ తారీఖు అది ఎలాగ డేట్, టైమ్ ఎలా సెట్ చేసుకోవచ్చో కూడా నేను చెప్తాను. బట్ అగైన్ ఎవ్రీ మంత్ నిఫ్టీ బీస్ లెట్స్ సే ఒక 100 క్వాంటిటీ. నిఫ్టీ బీస్ ఒక 100 క్వాంటిటీ అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న వాల్యూ ప్రకారం మనకు ఆల్మోస్ట్ 26,357 రూపీస్ వస్తుంది. సో, ఎవ్రీ మంత్ 100 షేర్స్ ఆఫ్ లేదా 100 ఈటీఎఫ్స్ నాకు అమ్మేసి ఆ కరెంట్ టైంలో మార్కెట్‌లో దాని వాల్యూ ఎంతుంటే అంత ఆ వాల్యూ నా అకౌంట్‌లోకి క్రెడిట్ అయిపోవాలి అని అనుకుంటే ఇక్కడ ఎస్ఐపి మనం ఆర్డర్‌ని సెలెక్ట్ చేస్తున్నాము. సో, దీంట్లో ఏంటి అమౌంట్ ఇన్వెస్ట్ అవుతుంది. కానీ మనకిక్కడ ఏం జరగాలి? అమౌంట్ మనకి క్రెడిట్ అవ్వాలి. అంటే షేర్స్ అమ్మాలి. సో, ఇక్కడ బై ఆర్డర్ బదులు సెల్ ఆర్డర్‌ని సెలెక్ట్ చేసి యాడ్ అనేది చేయాలి. ఇది మళ్ళీ చెప్తున్నాను చాలా కేర్‌ఫుల్‌గా మళ్ళీ గుర్తుపెట్టుకోండి. సో, దీన్ని డిలీట్ చేస్తున్నాను. నార్మల్ మన ఎస్ఐపీస్‌లో ఏం చేస్తాము? సపోజ్ నిఫ్టీ బీస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటే బై ఆర్డర్ ఉంటుంది. క్వాంటిటీ ఎంటర్ చేస్తాము. యాడ్ నొక్కితే ఎస్ఐపి లాగా యాడ్ అవుతుంది. కానీ మనకిక్కడ ఎస్‌డబ్ల్యూపీ రావాలి. అంటే మన షేర్స్ అమ్మేసి వచ్చిన డబ్బులు మన అకౌంట్‌లోకి రావాలి కాబట్టి క్వాంటిటీని ఎంటర్ చేసి సెల్ ఆర్డర్‌ని పెట్టి యాడ్ నొక్కండి. ఇప్పుడు అదే విధంగా మేబీ గోల్డ్ బీస్ అనుకుందాం. గోల్డ్ బీస్ కూడా సెల్ ఆర్డర్ పెట్టి క్వాంటిటీ వచ్చేసి మేబీ ఒక 50 అనుకుందాం. 50 యాడ్ చేస్తున్నాం. బట్ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా ఆర్డర్ మార్కెట్ ఆర్డర్‌లో ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే ఆ టైంలో మార్కెట్ ప్రైస్ ఎంతుంటే అంత ఇంత స్పెసిఫిక్ క్వాంటిటీ షేర్స్ నా హోల్డింగ్స్ నుంచి అమ్మేసి ఆ అమౌంట్ నా అకౌంట్‌లో క్రెడిట్ అయిపోవాలి అని చెప్తున్నాం కాబట్టి యాడ్ చేసి దీన్ని సింపుల్‌గా ఎగ్జిక్యూట్ చేశారు అని అనుకుంటే ఎవ్రీ మంత్ ఇక్కడ బ్యాక్ టు ఎస్ఐపిలోకెళ్తున్నాను. ఎవ్రీ మంత్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసిన డేట్‌కి నాకు ఫస్ట్ కావాలా, 14థ్ కావాలా, 15థ్ కావాలనుకున్నా 15థ్ అనుకుందాం. సో, ఎవ్రీ మంత్ 15థ్‌కి పర్ఫెక్ట్‌గా నేను ఏదైతే క్వాంటిటీలో సెలెక్ట్ చేసి షేర్స్ ఇచ్చానో ఆ షేర్స్ అన్నీ అమ్మేసి దానికి అప్పుడు కరెంట్ ఉన్న వాల్యూ ఎంతైతే ఉంటుందో అది మన ట్రేడింగ్ అకౌంట్‌లో పడిపోతుంది. అండ్ దాన్ని మనం మాన్యుయల్‌గా ఎవ్రీ మంత్ విత్‌డ్రా చేసుకోవచ్చు. లేదు ఆటోమేటిక్‌గా అవ్వాలి అనుకుంటే 3 మంత్స్ ఆగారు అని అనుకుంటే క్వార్టర్లీ సెటిల్మెంట్‌తో ఫండ్స్ అన్నీ మీ అకౌంట్‌లోకి ఆటోమేటిక్‌గా వచ్చేయడం అనేది జరుగుతుంది. సో, ఈ విధంగా మీరు మీ ఈటీఎఫ్స్ అవ్వచ్చు, స్టాక్స్ అవ్వచ్చు, ఇండివిడ్యువల్‌గా బాస్కెట్‌లో సెలెక్ట్ చేసుకొని అన్నిటికి సెల్ ఆర్డర్ ప్లేస్ చేస్తే
ఎస్ఐపి దాంట్లో సెల్ ఆర్డర్ ప్లేస్ చేశారనుకుంటే ఎస్‌డబ్ల్యూపీ క్రియేట్ అనేది అయిపోతుంది. అండ్ ఈ విధంగా ఆటోమేటిక్‌గా ఫండ్స్ అనేవి మీ అకౌంట్‌లో క్రెడిట్ అయిపోతూనే ఉంటాయి. సో, మ్యూచువల్ ఫండ్‌లో అయితే డైరెక్ట్ ఎస్‌డబ్ల్యూపీ ఆప్షన్ ఉంటుంది. అండ్ దాంట్లో మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే అమౌంట్ ఇవ్వచ్చు. నాకు 500 కావాలి, 100 కావాలి, 5,00,000 కావాలి, 10,00,000 కావాలి, ₹1,00,00,000 కావాలి. అమౌంట్ స్పెసిఫై చేస్తే దానికి వాళ్ళు క్వాంటిటీ అడ్జస్ట్ చేసుకొని మనకి ఇస్తారు. కానీ దీంట్లో ఉండే ఒక చిన్న ప్రాబ్లమ్ ఏంటంటే దీంట్లో మనం క్వాంటిటీ ఇవ్వాలి. సో, నిఫ్టీ బీస్ 100 క్వాంటిటీ, మేబీ గోల్డ్ బీస్ 50 క్వాంటిటీ అని మనం క్వాంటిటీ స్పెసిఫై చేస్తే ఆ టైంలో ఎంతైతే మార్కెట్ వాల్యూ ఉంటుందో అంతుంటుంది. సో, మార్కెట్ సడెన్‌గా ఎక్కువ పడుతోంది, మార్కెట్ సడెన్‌గా ఎక్కువ పెరుగుతోంది అనుకుంటే మేబీ 6 మంత్స్‌కి ఒకసారో, 1 ఇయర్‌కి ఒకసారో ఈ క్వాంటిటీ అడ్జస్ట్‌మెంట్ మీరు మాన్యుయల్‌గా చేసుకోవాల్సి ఉంటుంది. చాలా కష్టమైన ప్రొసీజర్ కాదు. మాక్సిమం 1 మినిట్ కూడా పట్టదు. సో, ఆ ప్రొసీజర్ మీరు చేసుకున్నారు అనుకుంటే మీరు హ్యాపీగా ఎలాంటి బాధ లేకుండా మీ ఈటీఎఫ్స్ అవ్వచ్చు, మీ స్టాక్స్ అవ్వచ్చు, దీంట్లో కూడా ఎస్‌డబ్ల్యూపీని యాక్టివేట్ అనేది చేసుకోవచ్చు. సో, ఈ వీడియో త్రూ మీరు మ్యూచువల్ ఫండ్ అయితే ఎలాగ చేయాలి, స్టాక్స్‌లో అయితే ఎలా చేయాలో ఎస్‌డబ్ల్యూపీ క్లియర్‌గా అర్థమైపోయింది అనుకుంటున్నాను. దీని రిలేటెడ్ మీకు ఎలాంటి కన్‌ఫ్యూజన్ ఉన్నా, డౌట్స్ ఉన్నా, ఎలాంటి మొహమాటం లేకుండా కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను పర్సనల్‌గా ప్రతి ఒక్కటి మీకు రిప్లై ఇస్తాను. సో, మీకు వాల్యూ అనేది దొరుకుతుంది. అండ్ ఇంకా అసలు ఎస్‌డబ్ల్యూపీ ఏంటి? అది ఎలా వర్కౌట్ అవుతుంది? మన కాంపౌండింగ్ ఎలా వర్కౌట్ అవుతుంది? ఇంకా క్లారిటీ లేదు. పార్ట్ 1 కావాలి అనుకోండి. ఈ కార్డ్ మీద మీరు ప్రెస్ చేశారనుకుంటే ఆ వీడియో గూడా వచ్చేస్తుంది. సో, ఇలాంటిదే ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందరికొస్తాను. అప్పటి వరకు గుడ్ బై.